డాక్టర్స్ కూడా దే ఆర్ ఆల్సో ది పార్ట్ ఆఫ్ ది పబ్లిక్. డాక్టర్స్ ప్రజల నుంచి వేరుగా లేరు. కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలని అర్థం చేసుకొని అన్నిసార్లు పేషెంట్కి నచ్చకపోవచ్చు, అన్నిసార్లు మేము కరెక్ట్గా చేయకపోవచ్చు. దానికి చట్టం ఉన్నది, చట్టబద్ధత ఉండండి. డాక్టర్ల పైన భౌతిక దాడులు, హరాస్మెంట్స్ ఇవన్నీ ఉండటం ఏమైందంటే డాక్టర్ మైండ్ ముందు వైద్యం కంటే ఇది ఆలోచిస్తుంది. కాబట్టి ఈ కొద్ది అవకాశం తీసుకుని మాట్లాడేందుకు కొంచెం ఎక్కువగా మాట్లాడితే డయాస్ మీద పెద్దలు అర్థం చేసుకొని వైద్య వృత్తికి కావలసిన నైతిక మద్దతుని, భౌతిక మద్దతు అవసరం లేదు, నైతిక మద్దతుని వద్ద కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆలగడప పిఎస్సి వైద్యాధికారి డాక్టర్ మొయీద్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా పేరు డాక్టర్ మోయిద్. నేను ఆలగడప పిఎస్సి మెడికల్ ఆఫీసర్ని. వేదికను అలంకరించిన ఎమ్మెల్యే గారికి, సబ్ కలెక్టర్ గారికి మరియు సీనియర్ డాక్టర్లకు మరియు నాతోటి డాక్టర్లకు, నేను మాది కూడా లోకల్ మిర్యాలగూడలో పుట్టి మిర్యాలగూడ ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగించినందుకు చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాను. ఇంకా ప్రైవేట్ డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్ని అందరినీ కలుపుకొని నెక్స్ట్ రాబోయే వర్షాకాలంలో కూడా డెంగ్యూ, మలేరియా లాంటి జబ్బులు అందరినీ కలుపుకుంటూ పోయి క్యాంపులన్నీ పెడుతూ ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను. మిర్యాలగూడలో నేను 1995 నుంచి ఇక్కడ ఉంటున్నా. నేను ఒక మెడికల్ ఆఫీసర్గా కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి కూడా బీసీ రాయ్ గారు డాక్టర్ల మట్టుకే దేవుడు, ఇంకెవరికి కాదు అనే అభిప్రాయంతో అన్ని సంఘాలు ఉన్న ఒక్క లయన్స్ క్లబ్ ఒక్కటే మా డాక్టర్లను పిలిపించి గౌరవించేది. ఇవాళ ప్రియతమ, నా భాషలో ఇప్పుడే చెప్పాడు, తెలంగాణ భాషలో ఒక మాస్ లీడర్ అయినటువంటి భక్తుల లక్ష్మారెడ్డి గారు మరి ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్లనే కాకుండా వైద్య వృత్తిలో ఉన్నటువంటి సిస్టర్స్ని, ఆర్ఎంపీని, మెడికల్ వాళ్ళందరినీ పిలిపించి మరి బీసీ రాయ్ గారి యొక్క ఆశలను నెరవేర్చడానికి మమ్మల్ని అందరికీ గుర్తు చేయడానికి పిలిచిందని భావిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. నేను ఒక మాస్ డాక్టర్గా మీకు చేతులు ఎత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక విషయము మా రామారావు గారు కూడా చెప్పారు. అది నిజంగానే కరెంటు చేసేటానికి కరెంటు తీయగలిగి ఏమవుతాడైనా భార్యమంటున్నాడు. మేము మెడికల్ ప్రొఫెషన్లో అయితే కరెంటుకి అక్కడ సాక్ష్యాలు కనిపిస్తాయి, లైన్ మీద పోలు కనిపిస్తుంది, కరెంటు ఉంటుందా లేదా కనిపిస్తుంది. కానీ మెడికల్ వృత్తిలో మేము ప్రాణాలతో చెలగాటమాడుతున్నాం. అందుకే నా బంధువులకు, మా మిత్రులకు అందరికీ చెప్తున్నాను, ఏ వృత్తికైనా దయచేసి డాక్టర్ వృత్తికి రాకమని చెప్తున్నా. మా పిల్లలందరినీ కూడా నేను డాక్టర్ వృత్తికే రాకమని చెప్తున్నా. ఎందుకంటే ప్రాణము మనిషికి అంతకు మించినది ముఖ్యమైనది ఏం లేదు. ఆ పోయిన క్రమం లోపల నేనే మా మరదలకు క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్లో ఒక డౌట్ పడింది అనే దాంతో ఉన్నా. బ్రతికింది కాబట్టి నేను ఏమనలేదు, చనిపోతే నేను కూడా అక్కడ కర్ర పట్టుకునేవాడిని. ఈ వృత్తి అలాంటిది కాబట్టి మరి వృత్తిలో ఉండే కష్టాలు, నేను కత్తిని విడిచిపెట్టిన 3 సంవత్సరాల నుంచి. ఎందుకనంటే ఒకే సంవత్సరంలో 20 లక్షలు ప్రాణాలు నేను ఎంత ప్రయత్నం చేసినా బతకలేదు కాబట్టి ఎగిరిపోయినాయి. అంటే నా 4 సంవత్సరాల యొక్క సంపాదన 3 పేషెంట్లు పట్టుకొని వెళ్ళిపోయారు. అందుకని ఇప్పటికి కూడా నేను ఆపరేషన్ చేయటం మానేసాను. రామారావు గారికి తెలిసి ఇక్కడ తెలుసు, కానీ స్టిల్ ఐ కెన్ డూ ఇట్. ఇప్పుడు నాకు 72 ఉన్నా, ఇంకా 10 ఏళ్ళు కత్తి పట్టడానికి ఉన్నా. కానీ కత్తిని ఎందుకు పట్టడం లేదంటే పేషెంట్ ఇక్కడ చనిపోయిందంటే 20 లక్షలు గౌరవ సబ్ కలెక్టర్, ఐఏఎస్ గారికి అర్థం కావడం కోసం చెప్తున్నాను. కత్తి పట్టినమంటే పేషెంట్ ప్రెమిసెస్ లో ప్రాణం పోయిందంటే 20 లక్షల పెనాల్టీ సమాజం నిర్ణయం తీసుకొని ఉన్నది. దయచేసి మనల్ని ఏమైనా అర్థం చేసుకొని తిట్టడానికి ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు ఒక పెద్ద కార్యక్రమం చేశారు కాబట్టి మా బాధలు ఈ వేదిక ద్వారా పంచుకోవాలని చెప్తున్నా. ఇంకొక విషయం, ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒక అట్రాసిటీ కేసులు కూడా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నిర్మోహమాటంగా కొందరు మా మిత్రులు, నేను షెడ్యూల్ క్యాస్ట్ నుంచే వచ్చాను, మా మీద కూడా పెట్టే అవకాశం కనిపిస్తున్నది. మరి గౌరవ సబ్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఉన్నారు కాబట్టి
ఈ సమాజంలో కోపం ఉన్న వాళ్ళు కొందరు కేసులు పెట్టే అవకాశం ఉన్నది. అందులో డాక్టర్లు కూడా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, పార్టీషన్ ఎఫెక్ట్ అయ్యే ఉన్నారు. ఆఖరికి వస్తే కొన్ని ఆర్డీఓల మీద కూడా కేసులు పెట్టిన సంగతులు మనకు తెలుస్తున్నాయి. కాబట్టి మా విన్నపం ఏంటంటే సబ్ కలెక్టర్ గారికి చేతులెత్తి నమస్కరించి తరో ఇన్వెస్టిగేషన్ మీదనే మా మీద కేసులు పుట్టే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, వైద్య వృత్తిలో ఉన్న మనము కూడా వ్యాపార దృక్పథంతో పోయింది. మీరు నమ్మండి, నా ఇంట్లో పని మనిషి ఒక 30 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఆమెకు నేను అన్ని విధాలా ఆదుకుంటా. వాళ్ళ పిల్లలను, మనవరాలను. నేను జ్వరం వచ్చిందనంటే ఒక 3 రోజుల మందులు ఇచ్చి పంపిన తర్వాత మీరు నమ్మండి, ఇది సత్యానికి చెప్తున్నాను, నేను అబద్ధమని చెప్పడం లేదు. 8వ రోజు నాడు నా దగ్గరికి ఇమాజిన్ చేయలేరు, 8వ రోజు నాడు 3,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని నా దగ్గరికి వచ్చింది. నా ఇంట్లో 30 రోజుల్లో నన్ను దేవుడిగా భావించేటటువంటి నా ఇంట్లో పనిచేసే మేడన్ సర్వెంట్ నా వైద్యం కాకుండా బయటికి ఎందుకు పోయిందంటే ఆమె అన్న ప్రశ్న నేను చెప్తున్నాను. ఈ ప్రశ్న బహుశా గౌరవనీయులు ఉన్న పెద్దలందరూ కూడా చెప్తున్నాను. అయ్యా, ఒక్క పరీక్ష లేకుండా మందులు ఇచ్చినావు కాదా, అది ఎట్లా పనిచేస్తుందని అడిగింది. అర్థమైందా మీకు? ఒక్క పరీక్ష పని చేయకుండా అంటే వైద్యం ఏముందంటే, సార్ ఒంట్లో ఎక్కడేమొచ్చిందో నీకు ఎట్లా తెలుస్తుంది, నేను చెప్పిన దానికి అది ఎక్కడొచ్చిందని గుర్తు పెట్టుకున్నావు అంటే కామన్ నాలెడ్జ్ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నా. అదే అమెరికా సిస్టమ్ అంటే అదే. ఎవరు? నా సర్వెంట్ మేడు నన్ను అమెరికా సిస్టాన్ని గుర్తు చేసింది. ఒక్క అమెరికా, ఇంగ్లాండ్ అగ్రరాజ్యాల్లోనే ఇన్వెస్టిగేషన్ లేకుండా ఒక్క టాబ్లెట్ కూడా రాయబడదు. మీరు డాక్టర్లందరూ కూడా చెప్తున్నా, నేను తప్పు చేశానమ్మా, పరీక్షలు చేయలేవు, నువ్వు పెట్టుకోకపోయినా అయ్యా అప్పు చేసైనా నా ప్రాణాన్ని రక్షించుకుంటా, నువ్వు సరైన వైద్యం చేయమని నన్ను గుర్తుపట్టింది. ఇంకా అప్పటి నుంచి రోజు వచ్చిన వాళ్ళందరికీ పరీక్షలు రాస్తున్నా. సిస్టమ్ ఏమో అక్కడ ఉన్నది. మేము ఆర్థిక సౌకర్యాలు లెక్క తీసుకుంటున్నాం, మేము పల్సును లెక్క చేసుకుంటున్నాం, మేము జనరల్ కండిషన్ లెక్క చేస్తున్నాం. ప్రశ్న ఎక్కడ వస్తుందంటే నువ్వు సరి అయిన ఇన్వెస్టిగేషన్ లేకుండా నాకు వైద్యం చేసినావు కాబట్టి నేను తప్పు పడుతున్నాను. సర్వెంట్ మేడం, తల్లి తప్పైందమ్మా, ఈ మందులు నా దగ్గర దొరకవు, తీరా ఏం తెలుసా మందులు నన్ను ఇప్పించమంటే వస్తే 120 కంపెనీలు ఎక్కడైతే డాక్టర్ రాసిండో అక్కడ కంపెనీలు కొనుక్కోమని వచ్చింది. సో ఈ సిస్టమ్ ఉన్నది కాబట్టి మరి డాక్టర్స్ అనే సందర్భంలో మాకే రోజు దొరకదు. టైం ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్. మరి సబ్ కలెక్టర్ దగ్గరికి పోవాలంటే మామూలు విషయం కాదు. సార్ ఐఏఎస్ ఆఫీసర్, మా దృష్టిని, ప్రజల దృష్టిని, మా కష్టాలను కూడా తెలియపరచడానికి మీకు ఇష్టమే అవ్వచ్చు. మరి ఎమ్మెల్యే గారు కోపం మీదనే ఉండొచ్చు, మరి ఉన్నా కూడా మా బాధలను కూడా పంచుకోమని ధర్నా చేస్తామని ఈ మరొకసారి గుర్తు చేస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నారు. నేను ఎందుకనంటే సారు డాక్టర్స్ డే పెట్టింది కానీ మనందరి కళ్ళ ముందు ఎమ్మెల్యే గారు దండ వేయలేరు, సబ్ కలెక్టర్ వేయలేరు. నేను ఆల్రెడీ చేయలేను. అది నన్ను తిట్టినా లోపడేసినా ఉంటానని మరి దాన్ని అరేంజ్ చేసినా మరి క్షమించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం జూలై 1 నాడు మన డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ కోసం మన మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. మన ఎంటైర్ హెల్త్ కేర్ సిస్టమ్ అంటే ఫస్ట్ మనం విలేజ్ లెవెల్ స్టార్ట్ చేస్తే మన ఆశా వర్కర్స్, మన ఏఎన్ఎంస్, మన మెడికల్ ఆఫీసర్స్, మన సెకండరీ హెల్త్ కేర్లో మన డాక్టర్స్, నర్సెస్, ఎవరైతే సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారో ఆల్ ది వే డిస్ట్రిక్ట్లో జీజీహెచ్, మెడికల్ కాలేజు, నర్సింగ్ కాలేజు, ఫార్మా కాలేజీలు అందరూ కూడా ఏవైతే మన హెల్త్ కేర్ సిస్టమ్ ఉందో వాళ్ళందరినీ కూడా మనకి గుర్తించే అవసరం ఉంది. సో వాళ్ళందరికీ కూడా నేను హ్యాపీ డాక్టర్స్ డే తెలియజేయాలనుకుంటున్నాను. మనకి మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ అంటే చాలా ప్రత్యేక స్థానం ఉంది, చాలా పెద్ద బిల్డింగ్ ఉంది, 2 floors ఉంది. ఇప్పుడే 200 బెడ్ హాస్పిటల్గా కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. సో మనకి చాలా వరకు డీసెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది. ప్లస్ మన ప్రతి మండలంలో మన పిహెచ్సిస్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఏరియాస్లో అర్బన్ పిహెచ్సిస్ 2 ఉన్నాయి, బస్తీ దవాఖానాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సిస్టమాటిక్ ప్యానల్లో పనిచేస్తే మనం అప్పుడు ప్రజలకి
సేవ చేయగలం. మన ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక కొత్త స్కీమ్ కింద టాప్ బ్రాండింగ్ స్కీమ్ కింద డిఎంహెచ్ఓ గారికి మన సూపరింటెండెంట్ గారికి ఐడియా ఉండొచ్చు. ఎంటైర్ హాస్పిటల్ కూడా ఎట్లా ప్రైవేట్ సెక్టర్ లాగా మంచిగా బ్రాండింగ్ చేసి మంచి ఫెసిలిటీస్ ఉండి ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఎట్లా తీసుకురావాలో దాని మీద కూడా ఫండింగ్ ఇవ్వడం జరిగింది. తొందరలోనే మన మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కూడా మనకి ఇంత ల్యాండ్ ఉంది, ఇంత మంచి లొకేషన్ లో ఉంది, ఇంత మంచి బిల్డింగ్ ఉంది, కొంచెం మైనర్ అప్గ్రేడ్ చేస్తే డెఫినెట్ గా చాలా మంచి లుక్ వచ్చి ప్రజలందరూ కూడా ఇక్కడ మంచి సేవలు అందిస్తుందని నేను కోరుకుంటున్నా. మన మున్సిపాలిటీ వైపు నుంచి కూడా ఏదైనా శానిటేషన్ అంశాలు ఉంటాయి, నేను కమిషనర్ గారికి చెప్తాను. మన సూపరింటెండెంట్ గారు ఇక్కడ కాంపౌండ్ లో కావచ్చు, మన శానిటరీ ఆస్పెక్ట్స్ కావచ్చు, అన్నింటినీ కూడా డెఫినెట్లీ మన మున్సిపాలిటీ వైపు నుంచి కూడా మీకు ఫుల్ గా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎస్, చాలా మంది నా ముందే చెప్పారు, మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే చాలా వరకు టఫ్ కేసెస్ వస్తాయి. చాలా 2-3 ప్లేసెస్ తిరిగి వచ్చినాక వాళ్ళు లాస్ట్ రిసార్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. సో ప్రభుత్వం కూడా డెఫినెట్ గా డాక్టర్స్ గుడ్ ఫెయిత్ ఏ డిసిషన్ తీసుకున్నా తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. ఎవరైనా కూడా డాక్టర్ మీద దాడి చేస్తే అట్లా కొంచెం రద్దు వేస్తే నేను డిఎస్పీ గారితో కూడా మాట్లాడతా, తప్పకుండా ఆల్ అసిస్టెంట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆస్పెక్ట్ మీద ఎవరు కూడా వరి అవసరంలా, మాకు కూడా సిచ్యువేషన్ రియాలిటీ తెలుసు కాబట్టి తప్పకుండా మీరు మీ వర్క్ చాలా మంచి అట్మాస్ఫియర్ లో మంచి మేనర్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి తప్పకుండా మీకు సాయం చేస్తాం. మన దగ్గర చాలా వరకు ఇక్కడ పూర్ పేషెంట్స్ వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే. సో నా రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే ఇక్కడ తమరు కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేసినా కూడా తప్పకుండా మీరు మాక్సిమం రిజల్ట్ ఇవ్వగలరు. ఎవరైతే వెల్ ఆఫ్ పీపుల్ ఉంటారో, రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ మంచి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. హైదరాబాద్ లో మంచి సూపర్ స్పెషాలిటీ వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళందరూ అక్కడ వెళ్తారు. బట్ ఎవరైతే పూరెస్ట్ పర్సన్ ఉన్నారో వాడు 100-200 రూపీస్ డైలీ సంపాదిస్తారు. సో అతనికి ఈ హాస్పిటల్ తప్పితే ఇంకొకటి వేరే ఆప్షన్ లేదు. 600 రూపీస్ టెస్ట్ అంటే అతను చేయలేడు, ఎందుకంటే 3-4 డేస్ అతను శాలరీ అంతా దాంట్లో వెళ్ళిపోతుంది కాబట్టి అది కూడా చేసే అవకాశం లేదు. ఇట్లాంటి వాళ్ళు మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి అది చాలా మంచి పని, చాలా పుణ్యం తెచ్చుకునే పని అని నాకు భావిస్తున్నాను. తప్పకుండా ఇక్కడ మీరు చేసే చేంజ్ చాలా రిచ్ పీపుల్ కి ₹1,00,000 వేసినా దర్ నో డిఫరెన్స్. ఇక్కడ చిన్న పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పర్సన్ కి ₹100 మెయిల్ చేసినా కూడా అది చాలా దానికంటే కూడా గ్రేట్నెస్ అన్నమాట. మన ఎమ్మెల్యే గారు కూడా అసలు ఏ ప్రోగ్రామ్ అయినా డాక్టర్స్ డే కావచ్చు, టీచర్స్ డే కావచ్చు, June 2 కావచ్చు, సొసైటీలో ఉన్న అన్ని సెగ్మెంట్స్ కూడా ఎమ్మెల్యే గారు గుర్తిస్తారు, వాళ్ళ ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేస్తారు. ఆ సందర్భంగా ఈరోజు డాక్టర్స్ డే కూడా మన ఎమ్మెల్యే గారు ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేయడానికి నేను ఆయన కంగ్రాచులేట్ చేస్తున్నా. ఫైనల్ గా చిన్న రిక్వెస్ట్ నాతో ఏంటంటే, ఏవైతే టైమింగ్స్ ఉన్నాయో మన ఏరియా హాస్పిటల్లో కావచ్చు, మన పిఎస్సిలో కావచ్చు, అందరూ ఆ టైమింగ్స్ ఫాలో అవ్వండి. ఆ టైమింగ్స్ తర్వాత మీకు ఏమన్నా వేరే ప్రాక్టీస్ ఉన్నా యాజ్ పర్ ద రూల్స్ ఉంది కాబట్టి దట్ ఈస్ ఓకే. బట్ మీకు గవర్నమెంట్కి ఇచ్చే టైంలో ఆ సర్వీసెస్ తప్పకుండా మీరు అందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి సోషల్ మీడియా ఉంది, అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. సో ఎవరు వచ్చి చెక్ చేస్తే కానీ ఆ టైమ్స్ ఫాలో అయ్యే పరిస్థితి మాత్రం ప్లీజ్ తెచ్చుకోవద్దు. ఎందుకంటే మీరు చాలా సీనియర్ ఆఫీసర్స్, ఎవరు చిన్న జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ అట్లా కాదు కదా. డాక్టర్స్ అంటే చాలా రెస్పెక్టబుల్, మన ఎంబీబీఎస్ చేస్తారు, పీజీ చేస్తారు, చాలా సీనియర్ పొజిషన్స్ ఉన్నారు కాబట్టి అసలు ఆ మాట తెచ్చుకునే అవకాశం కూడా మీరు ఎవరికి ఇవ్వద్దు. తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో అందరూ కూడా తప్పకుండా మెయింటైన్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ డాక్టర్స్. రెగ్యులర్ గా చాలా వరకు టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నారు. దీని నుంచి కూడా రెగ్యులర్ గా కంపల్సరీ మేము టైమింగ్స్ మెయింటైన్ చేయడం, ఆ టైంలో అందుబాటులో ఉండటం, సర్వీస్ అందించడం జరుగుతుందని సభాముఖంగా మళ్ళీ ఒకసారి మనకి తెలియజేసుకుంటున్నాను. సభకు ఏర్పాటు చేసిన గౌరవనీయులైన మన శాసనసభ్యులు శ్రీ బొత్తుల లక్ష్మారెడ్డి గారి నుంచి సభ ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు
డాక్టర్స్ డే సందర్భంగా మన ప్రభుత్వ హాస్పిటల్లో చేయటం చాలా సంతోషంగా ఉంది. అలాగే గౌరవనీయులైన జిల్లా వైద్య అధికారులు, అలాగే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ వైద్యులు, ఆరోగ్య పరిపాలకులు మరియు నా తెలంగాణ సోదర సోదరీమణులకు ఈరోజు మనం జాతీయ వైద్య దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది కేవలం ఒక వృత్తిని గౌరవించడం కాదు, ఇది మన జీవితాలను కాపాడే దేవదూతలను స్మరించడానికి ఒక అవకాశం. ఈ సందర్భంగా డాక్టర్ బిజార్ చంద్రారాయ్ గారిని స్మరిస్తూ వారి జీవితం మనకు గుర్తు చేస్తుంది. వైద్య శాస్త్రం అనేది శాస్త్రం మాత్రమే కాదు, సేవ మలిచిన ఓ ఔదార్యమైన కళ. ఈ సభలో ఉన్న మన వైద్యులు, మీరు మన సమాజంలో నిజమైన నిస్వామైన సేవకులు. తెలంగాణలో దూర ప్రాంతాలలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నా లేక నగరాలలో ప్రైవేట్ క్లినిక్లో పనిచేస్తున్న వైద్యులు చూస్తున్నాం. మీ నిబద్ధతకు సరిహద్దులు లేవు. మీరు పతాంజలి చేసిన ప్రమాణాన్ని ప్రతిరోజు గౌరవిస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి కాలంలో ప్రపంచం భయంతోనే నిలిచిపోయినప్పుడు మీరు నిలబడిన విధానం ఆదర్శంగా నిలిచింది. మీరంతా జీవులను రక్షించేందుకు మీ జీవితాలు పణంగా పెట్టి పనిచేశారు. మీరు తెల్ల గౌనులో యోధులుగా మారి కనిపించని శత్రువు మీద పోరాడారు. మీరు దేశాన్ని స్ఫూర్తితో నింపారు. మన తెలంగాణలో ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో గొప్ప పురోగతిని చూశాం. ఒక వైద్య కళాశాలలో ఏర్పాటు నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం వరకు మన ప్రభుత్వం ఆరోగ్య రంగంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా మన నియోజకవర్గంలోనే మేము నూతనంగా పీజీ మెడికల్ సీట్లను పొందగలడం ఎంతో గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. దీని ద్వారా మేము మనల్ని నిపుణులైన వైద్యులని స్థానికంగా తయారు చేసి మన ప్రజలను అధునాత వైద్యంలో మరింత దగ్గరలో అందించగలుగుతాం. కానీ కేవలం భవనాలు, పరికరాలే సరిపోవు. మన వైద్యుల నైపుణ్యం, హృదయపూర్వకమైన సేవే నిజమైన మార్పు తీసుకురాగలదని భావిస్తున్నాను. నా వైద్య వృత్తిపై గౌరవం కేవలం రాజకీయమే కాదు, వ్యక్తిగతం కూడా ఉంది. మా కుటుంబంలోనే ఒక వైద్యుడు జాతీయ మరియు అంతర్జాతీయ ఆరోగ్య విధానాలలో మార్పు తీసుకురావడంలో పనిచేస్తున్నారు. ఆయన IMA పబ్లిక్ హెల్త్ కమిటీ చైర్మన్ గా మరియు AMR ప్రోగ్రామ్ కు సలహాదారుగా కూడా మన రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు. ఈ అనుబంధం ద్వారా వైద్య వృత్తిలో మీ పేషెంట్ మానసిక దృక్పథాన్ని నేను దగ్గర ఉండిగా చూశాను. ఆరోగ్య తెలంగాణ సాధనకు మీరు చేస్తున్న కృషిని నేను గౌరవంతో గౌరవిస్తున్నాను. మన ప్రభుత్వ వైద్యశాల వైద్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యంత వెనుకబడిన ప్రజలకు సేవలు అందిస్తూ పరిమిత వనరులతోనే పనిచేస్తూ మానవత్వానికి పరమార్థంగా నిలుస్తున్నారు. ప్రైవేటు వైద్యులు కూడా నా కృతజ్ఞతలు. మీరు అందిస్తున్న నైపుణ్యం వైద్య రంగంలోనే ఆవిష్కరమైన మన ఆరోగ్య వ్యవస్థకు గొప్ప తోడ్పాటుగా నిలుస్తున్నారు. మీరు ప్రభుత్వ వైద్యులతో కలిసి తెలంగాణ ఆరోగ్య భద్రతను మరింతగా నిలిపిస్తున్నారు. నా ప్రియమైన వైద్యులారా, ప్రజాప్రతినిధులుగా మేము చేస్తున్న సేవలకు మద్దతుగా నిలబడటం, మెరుగైన పని పరిస్థితులకు అవసరమైన వనరులు మరియు అర్హులైన గౌరవాన్ని కల్పించేందుకే మా వంతు ప్రయత్నం కొనసాగుతుంటుంది. ఆరోగ్య సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ఇది సమాజం అంతా కలిసికట్టుగా ప్రోత్సహించిన బాధ్యత. ఈ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మన నూతన సంకల్పంలోనికి ముందుకు సాగుదాం. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, పౌర సమాజం కలిసి పనిచేస్తూ ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి తెలంగాణ పౌరునికి నాణ్యమైన కలిగిన వైద్య విద్యలు అందించేందుకు కృషి చేద్దాం.
మీ సేవకు ధన్యవాదాలు, మీ త్యాగానికి నమస్సులు. మన సమాజానికి మీరు ఉన్నతమైన వైద్యులు కాపాడాలని గర్వంగా పరిగణిస్తూ జై సేవా ధర్మం, జై ఆరోగ్య తెలంగాణ. ఇది నేను రాసుకున్న కాగితం. అంటే ఇది మర్చిపోతున్నదని కొద్దిగా రాసుకున్నా. సరే, కొంతమంది పెద్దలు మాట్లాడిన విధంగా కొన్ని పరిణామాలు మారుతున్న మటుకు వాస్తవే. వాటికి ధీటుగా పెద్దలను గౌరవిస్తూ ఈరోజు ఈ వేదికని తయారు చేయడానికి కూడా మన అందరం ఒకటే, వైద్యులంతా ఒకటే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వేదికని నేను తీసుకొని మీ అందరినీ ఒక దగ్గరికి చేర్చడం జరిగింది. కేవలం ప్రభుత్వ వైద్యులు కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ జరుగుతున్న పరిణామాలు సంవత్సరం నుంచి చూస్తున్నాం. కానీ ఎట్టి పరిస్థితులలో మీరందరూ ఒక దాటిపై, ఒక చెయ్యిపై, ఒక ఐఎంఏగా మీరందరూ కనుక కలిసికట్టుగా ఉంటే మీ అందరికి తోడుగా మేము ఉంటాం. కానీ దానిని వేరే రకంగా చూసుకున్నప్పుడే కొన్ని బాధలు అనిపిస్తుంది. మన స్వార్థం కోసం పనిచేస్తుంటున్నాం, ప్రజలకు సేవ అందించడానికి పనిచేసాం. ఆ ప్రజలకు సేవ అందించే భాగంగా చిన్న పొరపాట్లన్నీ ఎక్కడైనా జరుగుతాయి. వాటిని సరిదిద్దుకోవడంలో ఉండాలా. మొన్న జరిగిన సంఘటనలు కూడా నాకు తెలుసు. కాబట్టే ఒక వేదిక పైన డాక్టర్లందరినీ ప్రభుత్వ ప్రైవేట్ అనే కాకుండా ఆర్ఎంపీతో సహా అందరినీ తీసుకురావాలని ఈ వేదికని నేను తయారు చేశాను. ఇది నా స్వార్థం కాదు, ఏమీ కాదు. మీరంతా ఒకటే. మీరంతా ఎప్పుడైనా ప్రజాసేవలో ఉండేవాళ్ళు. దేవతల తర్వాత రెండో దేవతలు ఎవరంటే డాక్టర్స్ అంటారు. దానికి అనుగుణంగా పనిచేయాలా. మన మిర్యాలగూడ నియోజకవర్గంలో కొంచెం అందరూ భాగస్వాములమయ్యి ప్రతి పేద కుటుంబానికి సేవ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమం చేపట్టినా. నాకు ఎలాంటి స్వార్థం అవసరం లేదు. ఏరియా హాస్పిటల్ని మంచిగా దీనికి ఒక చైర్మన్ గా, ఒక ఎమ్మెల్యే చైర్మన్ గా ఉంటాడు కాబట్టి దీన్ని మంచి అభివృద్ధి పథంలో నడిపించాలనే కోరికతోనే దగ్గర ఎన్నో కార్యక్రమాలు ఎవరికి చెప్పకుండా కూడా నా పని నేను చేసుకుంటూ దగ్గర ఈ రోజు ఈ 100 పడకలని 200 పడకలు మార్చడం కానీ, డయాలసిస్ పేషెంట్ ని 5 నుంచి 10 మార్చడం కానీ, దగ్గర 3 కోట్ల రూపాయలతో డయాలసిస్ కు సంబంధించిన అయితేంది, లేకపోతే ప్లాస్మా సంబంధించిన అయితేంది, స్కానింగ్ సంబంధించిన అయితేంది, దగ్గర సుమారు 3 కోట్ల వ్యయంతోనే మొన్న మధ్య రీసెంట్ గా 15 రోజుల క్రితమే చేసినాం. అలాగే పీజీ వైద్య కళాశాల కూడా పైన మా బావగారు డాక్టర్ ఐఎంఏలో ఉన్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడి మన మంత్రి గారితో మాట్లాడి మా మిర్యాల కూడా సేవలు అందించేది కమర్షియల్ ఏరియా. ఇది పేదవారు ఎక్కువ ఉంటారు. ప్రతి పనికి ఇక్కడ రైస్ మిల్స్ కానీ, సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్ ఏరియా, పేదవారు ఎక్కువ పనికి వెళ్తుంటారు. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సుమారు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో సుమారు దగ్గర నిన్న ఓపీనే దగ్గర సుమారు 500 వచ్చింది ఇక్కడ. అంటే మీరు గుర్తించండి, దీన్ని మనం అభివృద్ధి చేసుకుంటే, దీన్ని కనుక ఇంకోటిగా అభివృద్ధి చేసుకుంటే చాలా మంచిదని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ నేను తప్పుగా అనుకోవద్దు. మన రోడ్లు కానీ మీరు ఇచ్చే ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇచ్చే వేస్టేజ్ కూడా ఆ డ్రైనేజీలలోనో లేకపోతే మున్సిపాలిటీలకి ఏదో కొంత వాళ్ళకి ఇచ్చేసి చేయిస్తున్నారు. దయచేసి మీరందరూ ఇక్కడే ఉన్నారు, నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను ఒక బాధ్యత వ్యక్తిగా మాట్లాడుతున్నాను. నేను దయచేసి ప్రైవేట్ హాస్పిటల్స్ లలో వేస్టేజ్ ఉన్న మటుకు మీరు కంపల్సరిగా మీకు ఏదైతే డిపార్ట్మెంట్ తో అటాచ్మెంట్ ఉందో వాళ్ళకే ఇవ్వండి. ఈ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చి పొలం ఇచ్చి ఆశపడి వాళ్ళు తీసుకెళ్తారు. దానివల్ల అక్కడ మన యాప్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. దయచేసి మీరు క్షుణ్ణంగా మరి సరే ఏదైనా సరే నేను ఒకటే చెప్తాను. వేదిక మీద మాట్లాడేది ఒక రకం ఉంటుంది. వేదిక ముందు, వేదిక వెనకాల మనందరం కూర్చొని మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, ఆర్ఎంపీలకు కానీ, అయితే మిగతా మన డిఎంహెచ్ఓలకు కానీ, నర్సులకు కానీ, ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ దగ్గర ఏ బాధ వచ్చినా కానీ నేను ముందుండి ఆ కార్యక్రమాన్ని తలపెడతానని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. ఈ రోజు నిజంగా ఇంత కార్యక్రమం మనం మిర్యాలగూడ చరిత్రలో లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు మీరందరూ పూర్తిగా సహకరించినందుకు పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనందరం ప్రభుత్వ హాస్పిటల్ మటుకు మనందరూ
ప్రైవేట్ డాక్టర్లైనా ఆర్ఎంపీలైనా ఎవరైనా సరే మనందరూ చెయ్యని చేసేసి దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలలో కూడా మనవంతు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అలాగే మనం ఎవరన్నా చనిపోతే మనం హైదరాబాదు లేకపోతే నార్కెట్పల్లిలో తీసుకుపోవాల్సి వస్తుంది. ఆ ఫ్రీజర్ను కూడా మనందరం కలిసికట్టుగా మన వంతుగా సహాయ సహకారాలు అందించి దాన్ని మన మిర్యాలగూడలో గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఏర్పరచుకొని ఆ బాడీ లేదు, ఎందుకంటే దూరాభారం నుంచి వస్తున్న వారికి 1 రోజు 2 రోజులు పడుతుంది. ఆ బాడీస్ ని మనం బయటికి తీసుకెళ్ళాల్సి వస్తుంది. మన మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లోనే పెట్టి మనం వాళ్ళని గుర్తుంచుకునే విధంగా మనందరం కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇంకొక కొత్తది, మన బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ను కూడా అమర్చి బ్లడ్ బ్యాంకు ఆధునికంగా చేయడం కూడా అనుమతి రావడం జరిగింది. ఇది కొత్త హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత వీటన్నిటికీ కార్యక్రమాలు దగ్గర సుమారు 10-12 కోట్లతో మనకు అన్ని శాంక్షన్ అండి. ఈ చెప్పడం కన్నా చేసి చూపించాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను చెప్పట్లేదు. మీరందరూ ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ అందరూ పెద్దలు ఎవరైనా సరే తప్పుగా అనుకోవద్దు. మీకు ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ ప్రైవేటు ఆర్ఎంపీలు కానీ ఎవరికైనా ప్రజల మద్దతు, ప్రజాప్రతినిధులుగా మా మద్దతు 24 గంటలలో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీ హాస్పిటల్ ముందుండి మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు ప్రజలకి మధ్యవర్తిగా ఉండి దాని అనుసంధానంగా ఉండి క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీ అందరికీ చెప్తున్నాను. ఎలాంటి కేసులలో కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము మీకు ముందుండి పోరాడి మీకు ఒక ప్రజాప్రతిగా కాకుండా ఒక బిఎల్ఆర్ గా మీకు తోడు ఉంటానని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే పెద్దలు డాక్టర్లు చాలా మంది, మువారావు గారు, రాజు గారు, అశోక్ రెడ్డి గారు, రాజు గారు, చాలా మంది తెలిసినా కానీ వాళ్ళ మనసులో ఏమి పెట్టుకోవద్దు, మీకు మేము ఉన్నాం, మీకు తోడుగా మేము ఉంటామని కూడా ఈ సభా వేదిక తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇస్తున్న సేవలను బయటికి మన మిర్యాలగూడ ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మన మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ ని అభివృద్ధి చెందే విధంగా మీడియా మిత్రులు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తమ వృత్తిని దైవంగా భావించి నిరంతరం శ్రమిస్తూ వైద్య రంగంలో ఎన్నో విలువైన సేవలను అందించిన గౌరవనీయులైన వైద్యులను ఈ డాక్టర్స్ డే సందర్భంగా సన్మానించడం చాలా గొప్ప విషయం. ఈ సన్మానానికి పాత్రులైన వైద్యులను ఆహ్వానిస్తున్నామండి. మొట్టమొదటిగా డాక్టర్ నాగేందర్ గారు, సీనియర్ గైనకాలజిస్ట్. ప్రాణదాతలారా ప్రణామం, ప్రభాత పూజులారా పాదాభివందనం. వైద్యో నారాయణో హరి, వైద్యో నారాయణో హరి. ప్రాణదాతలారా ప్రణామం ప్రణామం, ప్రభాత పూజులారా పాదాభివందనం. ప్రాణదాతలారా ప్రణామం ప్రణామం, ప్రభాత పూజులారా పాదాభివందనం. ప్రతిక్షణం వైద్యంతో చూపే మీ అనుగ్రహం, ప్రతిదినం స్మరణీయం మీ అనితర త్యాగం. ప్రతిక్షణం వైద్యంతో చూపే మీ అనుగ్రహం, ప్రతిదినం స్మరణీయం మీ అనితర త్యాగం. ప్రాణదాతలారా ప్రణామం ప్రణామం, ప్రభాత పూజులారా పాదాభివందనం.
జనని జన్మనిస్తే మీరు పునర్జన్మనిస్తారు. జవాను ఓలె ప్రాణాలకు కవచంగా నిలుస్తారు. జనని జన్మనిస్తే మీరు పునర్జన్మనిస్తారు. జవాను ఓలె ప్రాణాలకు కవచంగా నిలుస్తారు. జగతిన మీరున్న చోటే ఉండు మాకు ధైర్యం. జాగారం చేసైనా నిలుపుతారు మా ప్రాణం. జగతిన మీరున్న చోటే ఉండు మాకు ధైర్యం. జాగారం చేసైనా నిలుపుతారు మా ప్రాణం. ప్రాణదాతలారా ప్రణామం ప్రణామం, ప్రభాత పూజులారా పాదాభివందనం. ప్రాణదాతలారా ప్రణామం ప్రణామం, ప్రభాత పూజులారా పాదాభివందనం. తెల్ల కోటులాగే మీ మనసు కూడా తెలుపు. తల్లి ఓలె నాడి పట్టి జీవనాడి నిలుపు. తెల్ల కోటులాగే మీ మనసు కూడా తెలుపు. తల్లి ఓలె నాడి పట్టి జీవనాడి నిలుపు. తెల్లవార్లు వైద్య సేవ చేసే సుశ్రుతులు, వెళ్ళి విరియు భరత ఖ్యాతి మీ త్యాగంపై నిలుచు. తెల్లవార్లు వైద్య సేవ చేసే సుశ్రుతులు, వెళ్ళి విరియు భరత ఖ్యాతి మీ త్యాగంపై నిలుచు. ప్రాణదాతలారా ప్రణామం ప్రణామం, ప్రభాత పూజులారా పాదాభివందనం. ప్రాణదాతలారా ప్రణామం ప్రణామం, ప్రభాత పూజులారా పాదాభివందనం. ప్రతిక్షణం వైద్యంతో చూపే మీ అనుగ్రహం, ప్రతిదినం స్మరణీయం మీ అనితర త్యాగం. ప్రతిక్షణం వైద్యంతో చూపే మీ అనుగ్రహం, ప్రతిదినం స్మరణీయం మీ అనితర త్యాగం. ప్రాణదాతలారా ప్రణామం ప్రణామం, ప్రభాత పూజులారా పాదాభివందనం. ప్రాణదాతలారా ప్రణామం, ప్రభాత పూజులారా పాదాభివందనం. ప్రాణదాతలారా ప్రణామం, ప్రభాత పూజులారా